అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు ప్రాతస్మరణీయుడు, ఆంధ్రుల పాలిట ఆరాధ్య దైవంగా కొలవబడిన సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతిగా ఏలిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర చదవబోతున్నాను. పుస్తకం పేరు మన ఘంటసాల. రచయిత డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారు. పుస్తకం ఘంటసాల అనే పేరు ఎలా వచ్చింది అనే దాంతో మొదలవుతోంది. కృష్ణా జిల్లా దివి తాలూకాలో మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఘంటసాల. కంటకసేల పేరుతో క్రీస్తు శకం తొలి శతాబ్దంలో సుప్రసిద్ధమైన రేవు పట్టణంగా వెలుగొందిన ఆ గ్రామం కాలక్రమాన సముద్రానికి దూరమై ఒకప్పటి తన పేరు ప్రతిష్టలు కోల్పోయి పల్లెటూరు అయ్యింది. గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్న దిబ్బలను 1882లో తవ్విస్తే పువ్వులు, ముత్యాలు, వజ్రాలు ఉన్న పేటికలు దొరికేట. ఇప్పటికీ ఘంటసాలలో దాని ప్రాచీన ప్రాశస్తికి గుర్తుగా పర్షియా, రోమ్ వంటి ప్రాచీన దేశాల నాణాలు దొరుకుతూ ఉంటాయంటారు. క్రీస్తు శకం 2వ దశాబ్దంలో రోమ్ సామ్రాజ్యంలో నివసించిన ఒక శాస్త్రవేత్త రాసిన పెరిప్లస్ మారిస్ ఎరిత్రే అరుణ సముద్ర యాత్ర అనే గ్రంథంలో అప్పట్లో భారతదేశపు తూర్పు సముద్రంలోని రేవులలో ముఖ్యమైన వాటిల్లో కంటకసేల ఒకటిగా పేర్కొనబడింది. ఘంటసాలలో కొన్ని శాసనాలు కూడా దొరికాయి. ఘంటసాలలో దొరికిన పురావస్తు అవశేషాలతో అక్కడ ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఇది ఘంటసాల పేరు గురించిన వివరం. ఇప్పుడు మన అభిమాన గాయకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం. మన ఘంటసాల. ఘంటసాల మన ఘంటసాల ఇంటి పేరుతోనే ప్రసిద్ధులైన తెలుగు సంగీత ప్రక్రియ వెంకటేశ్వరరావు పూర్వీకులు ఘంటసాలలో ఎప్పుడున్నారో తెలియదు, కానీ ఘంటసాల కుటుంబం వారు కృష్ణా జిల్లా టేకుపల్లిలో స్థిరపడ్డారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తండ్రి సూర్యనారాయణరావు గారు, తల్లి రత్తమ్మ గారు. సూర్యనారాయణరావు గారు ఘంటసాల సూరయ్యగా ప్రసిద్ధులు. ఘంటసాల వారిది తెలుగు బ్రాహ్మణులలో వెల్నాటి వైదిక అర్చక శాఖ, గౌతమసి గోత్రం. అనూచానంగా ఆలయాల్లో అర్చకులుగా వ్యవహరిస్తూ ఆయుర్వేదాన్ని అభ్యసించి ఆపద వేళల వైద్యులుగా ఆదుకుంటూ వచ్చిన తమ పూర్వీకులులాగా సూర్యారావు గారు కూడా కృష్ణా జిల్లా చౌటుపల్లిలోని ఆంజనేయ స్వామి కోవెలలో అర్చకులుగా ఉండేవారు. ఇప్పటికీ ఆ కోవెల్లో అర్చకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నగారైన ఆదినారాయణ శాస్త్రి గారి కుటుంబానికి చెందినవారే. ఘంటసాల సూరయ్య గారి జీవితం అర్చకత్వానికి పరిమితం కాలేదు. మా తండ్రి గారు ఘంటసాల సూరయ్య గారు సంగీతజ్ఞులు, మృదంగం కూడా వాయించేవారు. ప్రధానంగా వారు తరంగ గానంలో ప్రత్యేక కృషి చేశారు. నేడు తరంగ గానంలో సుప్రసిద్ధులైన వారు చాలామంది వారి నుండి శిక్షణ పొందినవారే. మన ఘంటసాల తమ చలనచిత్ర రజతోత్సవ ప్రత్యేక సంచికలో వెలువడిన మీ ఘంటసాల కథలో చెప్పారు. అందులోనే ఇంకా మా తండ్రి గారి సంసార జీవితంలో అతి నిర్లిప్తంగా ఉండేవారు. ఇంట్లో ఉంటే జపం చేసుకుంటూ ఉండడం, బయటకు పోతే ఏ ఏకాహాల్లోనో సప్తాహాల్లోనో భజన కాలక్షేపాల్లోనో తన్మయులై గానం చేస్తూ ఉండడం. ఇంతే వారి జీవిత విధానం. సంసార బాధ్యతలను విస్మరిస్తున్నారని బంధువులంతా విమర్శించేవారు ఆయన్ని అని అన్నారు. సూరయ్య గారి నిర్లిప్తతకు కారణాలు లేకపోలేదు. 3 సార్లు దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకుపోతే, 2 సార్లు ఇల్లు కాలి తమదంటూ ఏమీ మిగలకపోతే నిర్లిప్తంగా కాక మరేం మిగులుతుంది? టేకుపల్లి నుంచి బతుకు తెరువు కోసం గొరిగపూడికి వచ్చిన సూరయ్య గారు కుటుంబంతో ఒక పూరింట్లో కాపురం పెట్టారు.
ఆ ఇల్లు కాస్త కాలిపోవడంతో తిరిగి టేకుపల్లికి కాపురం తరలించారు. పూరిళ్ళైతే కాలిపోయిందని పెంకుటిళ్లలో మకాం పెడితే ఈసారి దొంగలు పడి అంతా ఎత్తుకుపోయారు. చివరకు సూరయ్య గారి భార్య రత్తమ్మగారు కప్పుకున్న శాలువా కూడా ఎత్తుకుపోయారు ఆ దొంగలు. సూరయ్య గారు భార్యను తీసుకుని గుడివాడ దగ్గరున్న చౌటపల్లికి వచ్చారు. చౌటపల్లి రత్తమ్మగారి పుట్టింటి వారి ఊరు. ఆమె తండ్రి ర్యాలీ వెంకటరామయ్య గారు. రత్తమ్మ సూరయ్య దంపతులకు 3 కొడుకులు, 3 కూతుళ్ళు. మొదటి కుమారుడు ఆదినారాయణ శాస్త్రి, ఆయన తర్వాత మొదటి కుమార్తె జయప్రద, ఆ తర్వాత మన కథానాయకుడు వెంకటేశ్వరరావు, ఆయన తర్వాత వెంకట సుబ్బమ్మ, అన్నపూర్ణ, కడగొట్టు బిడ్డ సదాశివుడు. 1922 డిసెంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటల వేళ చౌటపల్లిలో తమకు 2వ కుమారుడు కలిగినప్పుడు సూరయ్య గారు, రత్తమ్మ గారు ఆ అబ్బాయికి తెలుగువారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. ఆ పేరు సరిగ్గా పలకలేని వారు వెంకటేశ్వరరావు అని భవిష్యత్తులో అబ్బాయి పలికించనున్న స్వరాల విలువ తెలియకుండా పిలిచినా సార్థకంగానే పిలిచారు. తల్లిదండ్రులకు అతను చిన్నాడు, తోబుట్టువులకు వెంకులు. అందుబాటులో ఉన్న ఆకారాలను బట్టి ఘంటసాల పుట్టినరోజు 1922 డిసెంబర్ 4. ఘంటసాల గారి తల్లిగారైన ఆయన రాములవారి నక్షత్రం నాడు పుట్టినట్టు చెప్పేవారట. రాములవారి నక్షత్రం పునర్వసు. అయితే 1922 డిసెంబర్ 4 నాడు రోహిణి నక్షత్రం, 1922 డిసెంబర్ 7 నాడే పునర్వసు నక్షత్రం. కినిమా పత్రికలో వెలువడిన ఘంటసాల పరిచయ వ్యాసంలో ఆయన పుట్టిన తేదీ 1923 జనవరి 3 అని ఉంది. ఆ రోజున పునర్వసు నక్షత్రం ఉంది. ఘంటసాల జాతక చక్రం వేసిన జ్యోతిష పండితులొకరు ఆయన 1922 డిసెంబర్ 4న పుట్టి ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారట. ఘంటసాల కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం చౌటపల్లి గ్రామం పంచాయతీలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజుగా నమోదు చేసినది 1922 డిసెంబర్ 4 తేదీయేనట. చిన్నాడు వెంకుల చేత చౌటపల్లిలోనే గుంట ఓనామాలు దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. తండ్రి సూరయ్య గారు తమ 2వ కొడుకు కళామ తల్లి ముద్దుబిడ్డడని గ్రహించినట్టున్నారు. ఘంటసాల మాటల్లోనే ఆ ముచ్చట్లు. మా తండ్రి గారి విషయంలో నా బాల్యస్మృతి ఒకటి ఎప్పుడూ మనస్సుకి తడుతూ ఉంటుంది. మృదంగం వీపున కట్టుకొని నన్ను భుజం మీద ఎక్కించుకొని ఎంత దూరమైనా ఎక్కడ భగవత్ సంకీర్తనం జరిగితే అక్కడికి హాజరయ్యి తాను మృదంగం వాయిస్తూ పాడుతూ నా చేత నృత్యం చేయిస్తూ ఉండేవారు. నాటి నా బాల్య స్వరూపం నృత్యం అందరికీ ముచ్చట్లు కొలుపుతూ ఉండేవి. ఆ రోజుల్లో నన్ను బాలభరతుడు అని అందరూ ముద్దుగా పిలిచేవారు. ఎన్నో బంగారు పతకాలు, బహుమతులు కూడా అప్పట్లో లభించాయి. ఆ బాల్యపు రోజుల్లోనే విశ్వదాత కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారి దర్శనం చేసుకున్న మధుర స్మృతి ఉంది. ఆ మధుర స్మృతి వివరాలు ఘంటసాల గారి తోడలుడు, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్లో ఒకరు అయిన శ్రీ ఆమంచి నరసింహారావు గారి మాటల్లో. బెజవాడలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో సప్తాహం జరిగింది. దానికి చౌటపల్లి నుండి తరంగాలు పాడడానికి శ్రీ సూరయ్య గారు మరికొందరు వచ్చారు. మా నాన్నగారు విగ్రహాలంకరణకు వెళ్ళారు. నేను కూడా వెంట వెళ్ళాను. సూరయ్య గారి బృందంతో ఆయన కొడుకు వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు. అప్పుడు వెంకటేశ్వరరావు వయస్సు 10 ఏళ్లలోపే. తరంగాలు పాడుతున్నప్పుడు అతనికి చిన్న పంచెగట్టి, కాళ్లకు గజ్జెలు గట్టి, నుదుట నామం దిద్ది నృత్యం చేయించారు. ఆ నృత్యం చూడముచ్చటగా ఉండేది. ఆ సందర్భంలో జరిగిన ఊరేగింపులో ఏనుగులు ఎక్కాలని వెంకటేశ్వరరావు మారం చేశాడు. ఘంటసాల సంగీత కళాకారుడిగా ప్రసిద్ధి గడించిన తర్వాత ఆయనకు ఘంటసాలలోనే గజారోహణ సన్మానం జరిగింది.
అప్పట్లో వెంకటేశ్వరరావు మరొక చోట చేసిన నాట్యాన్ని చూసిన సముద్రాల రామానుజాచార్యులు ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. ఈ సముద్రాల రామానుజాచార్యులే కీర్తిశేషులు సముద్రాల జూనియర్. 1930వ సంవత్సరం వేసవి రోజులు. మునిమాపు వేళ. ములుగు సుందరయ్య గారి ఇల్లు. ఒక చిన్న ఎర్ర లంగోటా కట్టుకుని కొండి చుట్టుకుని 6-7 ఏళ్ల కుర్రాడు. ఇందిరా హృదయారవింద మందిర తరంగానికి చిందులేస్తున్నాడు. భమిడిపాటి సుబ్రహ్మణ్యం, పింగళి లక్ష్మీ నరసయ్య తాళానికి గతి కాలం మారుస్తూ ఉంటే ఆ పసివాడు తన నాట్యం నడక కూడా మార్చేవాడు. అతగాడి లయ జ్ఞానానికి మురిసి కరణంగారు కౌగులించుకున్నారు. మునసబు గారు ముద్దు పెట్టుకున్నారు. నేను అలాగే విభ్రాంతుణ్ణై చూస్తూ ఉండిపోయాను. సూరయ్య గారు వెంకటేశ్వరరావుతో తరచుగా నాదోపాసన చెయ్యాలి అంటూ ఉండేవారు. ఆ మాటకు అర్థం ఏమిటో అప్పటికి తెలియని వెంకటేశ్వరరావు శ్రద్ధగా తల ఊపేవాడు. వెంకటేశ్వరరావు 11వ ఏట సూరయ్య గారు చనిపోయారు. చివరి రోజుల్లో ఆయన నన్ను దగ్గరికి తీసుకుని సంగీత విద్యలో తరించవలసిందిగా ఆదేశిస్తూ ఉండేవారు. మా తండ్రి గారు యావజ్జీవిత తపఫలమే నా అభ్యుదయానికి కారణం అని నా నమ్మకం అని వెంకటేశ్వరరావు ఆ తర్వాత చెప్పుకున్నారు. సూరయ్య గారి మరణం నాటికి ఆయన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. రత్తమ్మ గారు అంతగా చదువుకున్నవారు కాదు. పైగా అప్పటి ఆచారాల ప్రకారం జుట్టు తీయించి ఆమెను మూలను పడవేశారు. అప్పటికింకా ఊహ తెలియని ప్రాంతాల్లో ఉన్న కడగొట్టు బిడ్డ సదాశివం వితంతువు వేషంలో తల్లిని చూసి భయపడి బావురుమనేవాడట. రత్తమ్మ గారిని ఆమె బిడ్డలను చేరదీసి ఆదుకోవలసిన బాధ్యత ఆమె తమ్ముడు ర్యాలీ పిచ్చిరామయ్య గారి మీద పడింది. పిచ్చిరామయ్య గారు వెంకటేశ్వరరావు పెద్దక్కయ్య జయప్రద గారిని పెళ్ళాడాడు. తండ్రి మరణించిన తర్వాత వెంకటేశ్వరరావు చదువు సంధ్యలు సరిగ్గా సాగలేకపోయాడు. అతని దృష్టి ఎప్పుడూ ఆటపాటల మీదే ఉండేది. అయితే వెంకటేశ్వరరావు తండ్రి చెప్పిన మాటలు మరిచిపోలేదు. ఏదైనా సరే సంగీత విద్య సాధించాలి అని తనకు తాను పదే పదే చెప్పుకుంటూ ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న చాలామంది సంగీత విద్వాంసులను శిక్షణ కోసం ఆశ్రయించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. గురుకులవాస దీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేకపోయింది అని వెంకటేశ్వరరావు మీ ఘంటసాల కథలో చెప్పుకున్నారు. చౌటపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువు ముగించి వెంకటేశ్వరరావు పై చదువులకు గుడివాడ బడిలో చేరాడు. అయితే 9వ తరగతి దాకా చదివిన తర్వాత అతనికి చదవాలనిపించలేదు. అప్పటికో అతనికి కొందరు నాటకాల కంపెనీ వాళ్లతో పరిచయాలు ఉండేవి. చదువు మానేసిన వెంకటేశ్వరరావు తన నాటక మిత్రుల ప్రోద్బలంతో చింతామణి, సక్కుబాయ్ మొదలైన నాటకాలలో చిల్లర మల్లర వేషాలు వేశాడు. ఎన్ని వేషాలు వేసినా వెంకటేశ్వరరావుకు సంగీతం మీద ఆసక్తి మాత్రం తగ్గలేదు. అప్పట్లో బాగా ప్రచారంలో ఉన్న కపిలవాయి రామనాథ శాస్త్రి పాటలు, పద్యాలు గ్రామ్ఫోన్ రికార్డులలో విని తాను అలాగే పాడడానికి ప్రయత్నించేవాడు. అలా పాడగా పాడగా తన మీద తనకు ఎంతో నమ్మకం కలిగేది. తాను గాయకుడిగా రాణించగలను అనిపించేది. అయితే సరైన విద్యా వ్యాసంగం లేకపోవడంతో వెంకటేశ్వరరావు కాలక్షేపం ధోరణిలో పడిపోయాడు. ఆ పరిస్థితుల్లో అతను చౌటుపల్లి దగ్గరలో ఉన్న సిద్ధాంతం గ్రామంలో అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారు ఏర్పాటు చేసిన ఒక సంగీత కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ అతను అప్పటికే సంగీత విద్వాంసులుగా లబ్ధి ప్రతిష్టలైన చిట్టా సూర్యనారాయణ, చిట్టా కోదండరామయ్య గారులతో తలపడవలసి వచ్చింది. ఆ సంగీత సమావేశంలో నేను, నా సంగీతం ఎంతో నవ్వులు పాలవడం జరిగింది. నాటి నుంచి ఒక్కో వేదన ప్రారంభం అయింది. సంగీత విద్య సాధించాలి, తండ్రిగారి ఆత్మకు శాంతి కలిగించాలి. నన్ను అపహాస్యం చేసిన వారికి సంగీత విద్యతోనే ప్రతీకారం చెయ్యాలి.
ఇదే నిరంతర ధ్యాస అని చెప్పుకున్నారు ఘంటసాల. అప్పటి సంఘటనలను స్మరించుకుంటూ మీ ఘంటసాల కథలో సంగీత విద్య ఎలా సాధించాలి, తండ్రిగారి ఆత్మకు శాంతి ఎలా కలిగించాలి? ఎవరైనా గురువును ఆశ్రయించి సంగీతం నేర్చుకోవటం ఒకటే మంచి దారి అని అనిపించింది. ఆ నిర్ణయంతో అతను పెదకళ్ళిపల్లి చేరుకున్నారు. అక్కడ సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి గారనే సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ సంగీత విద్వాంసులు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి కుమారులు ఉండేవారు. ఆయన వెంకటేశ్వరరావుకు సంగీతం నేర్పుతామన్నారు. గురువుగారికి శుశ్రూష చేయడం, వారాలు చేసి పొట్ట నింపుకోవడం ప్రధాన కార్యక్రమాలుగా ఏడాది పాటు సాగింది. గురువుగారి కుటుంబ సభ్యుల గుడ్డలు ఉతకడంతో పరిణతి సాధించిన వెంకటేశ్వరరావు సంగీతంలో గీతాల స్థాయి దాటలేదు. పాట కన్నా పాటు ఎక్కువగా ఉందనుకొని వెంకటేశ్వరరావు వినయంగా శాస్త్రిగారి దగ్గర సెలవు తీసుకున్నాడు. పెదకళ్ళేపల్లి నుంచి వెంకటేశ్వరరావు కొడాలి చేరుకున్నారు. అక్కడ ఘంటసాల నాగభూషణం గారనే సంగీత విద్వాంసులు ఉండేవారు. వయోలిన్ విద్వాంసులుగా ప్రసిద్ధి గడించిన నాగభూషణం గారు తనకు బంధువు కూడా కావడంతో తన సంగీతం ఒక కొలిక్కి వస్తుందన్న నమ్మకంతో ఆయనను ఆశ్రయించాడు వెంకటేశ్వరరావు. అక్కడ వచ్చే పోయే వాళ్లకు వండడము వడ్డించడము చేయవలసి వచ్చి ఘంటసాల వెంకటేశ్వరరావు కాస్త వంటసాల వెంకటేశ్వరరావుగా రూపొందే స్థితి వచ్చింది. ఆయన శ్రమ కోర్చి ఒక పక్క వండి వడ్డిస్తూ మరొక పక్క సంగీతం నేర్చుకుంటూ పెద్ద వర్ణాల దాకా వచ్చాడు. అరటికాయ కూర చాలా బాగా చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఎప్పటికైనా నేను గొప్పవాణ్ణి అవుతాను అని అతను అప్పుడప్పుడు అంటూ ఉంటే అయిన వాళ్ళు చాలామంది అతని వెనక అతని గురించి చెప్పుకుని నవ్వుకునేవారు. కొడాలి దగ్గర పాలకోడేరులో కొందరు యువకులకు సారంగధర నాటకం తర్ఫీదు చేయించడానికి ఒప్పుకుని వెంకటేశ్వరరావు అడపాదడపా అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వాళ్ళు అతనికి తృణమో పణమో ఇచ్చేవాళ్ళు. నత్తనడక చదువు వల్ల, నాటకాల శిక్షణ వల్ల సంగీతం నేర్చుకోవాలన్న తన తపన నెరవేరదనిపించడంతో వెంకటేశ్వరరావు సాహసించాలనుకున్నాడు. ఆలోచించగా వెంకటేశ్వరరావుకు ఒక ఆలోచన తట్టింది. నాటికి ఆంధ్రప్రదేశ్లో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది. మహామహులు ఆదిభట్ల నారాయణదాసు గారు, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మొదలగు సుప్రసిద్ధ విజయనగర విద్వాంసుల కీర్తి బాల్యం నుండి కూడా తెలియడం జరిగింది. సంగీత విద్య విజయనగరం సంగీత కళాశాలలోనే సాధన చెయ్యాలి, గత్యంతరం లేదు అనుకున్నాడు. ఇంట్లో మేనమామకు తల్లికి చెప్పి వెళదామంటే వెళ్ళనిస్తారో లేదో అనే అనుమానం కలిగింది. పైగా విజయనగరం వెళ్ళడానికి డబ్బు కూడా అవసరం. ఆ డబ్బు తనకు దొరికే మార్గమేది? ఎవరికీ చెప్పకుండా మన చేతనైనది మనం చేసుకుందాం అని నిర్ణయించుకుని తనకున్న ఒకానొక్క ఉంగరాన్ని 40 రూపాయల విలువ గలదాన్ని పాలకోడేరు యువకులకు ఇచ్చి వాళ్ళ దగ్గర 8 రూపాయలు తీసుకున్నాడు. ఆ 8 రూపాయల పెట్టుబడితో తన సంగీత విజయ యాత్రకు శ్రీకారం చుట్టాడు వెంకటేశ్వరరావు. నేటికి కథని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.